మీరు పోరే నేను కాదు ఒక మాట నువ్వు కొట్లాడదాం అంటున్నావు కొట్లాడదాం నువ్వు మళ్ళా తెలిసి నువ్వు కొట్లాడుతావు అది ఇది అంటే నువ్వు వచ్చి నా మీద చేయలేపినావు ఒక్క చేయి కూడా లేపలేదు ఏమంటున్నా నేను నా పనిలో నేను ఉన్నా నువ్వు వచ్చుడే వాడిని కొట్టినావు అని కోపంతో వచ్చి నా మీద చేయలేదు చెప్పాలా మళ్ళీ నాతో మంచిగా మాట్లాడు మని మేవనికి చెప్పాలా నేను వచ్చి నేను కొట్టినా అని చెప్పిన అరే అన్ని తెలుసు నేను ఏమంటున్నా అట్లా అంటే వాడు చెప్తే అంటే కొట్టినా అంటే నువ్వు మాటలు అట్లా మాట్లాడుతున్నావు సారీ చెప్పినాడు సారీ చెప్పినాడు ఇంకా సరే నేను ఏమంటున్నా ఇప్పుడు ఇటుకు వచ్చి నువ్వు మాట్లాడదాం అన్నావు ఇప్పుడు మా అన్నకి పిలుస్తా ఇప్పుడు నా మీద చేయలేపినావు నా మీద చేయలేపిను నేను లేపినా ఫీల్ అయినావు నువ్వు కొట్టినావు ఓకే సారీ ఎప్పుడు నువ్వు అట్లా అంటే మన మా అన్న పిలుచుకొని నేను చేయలేపెట్టు నేను చేయలేపలే అంటే ఇగో మనోడు వేరే మూడ్లు ఉన్నాడు ఆయన ఉరుకొని కొట్లాటలు పెట్టుకొని వచ్చిండు కాలిపెళ్లి మనం కొట్టి మనం మాటలకు తప్పించి ఎందుకు లేవు నువ్వు అర్థమవుతుంది చేతిలో గాజు వేసుకోలే అర్థమవుతుంది అన్న ఇగో అన్ని కాదు అది వేరే అయితే మళ్ళీ ఇంకా అవసరం నీకు అవసరం పనిపడేం లేదా అరే భయ్యా ఇగో వన్నొద్దు అన్న రెస్పెక్ట్ ఇస్తున్నా ఏమొద్దు సారీ చెప్పేసి మావానికి అయిపోతుంది అది కంప్లీట్ చేసేది క్లోజ్ అయిపోతుంది ఇక నీకు ముట్టల ముద్ద ఇవే వద్దంటున్నాను నీకు మావాడు ఫోన్ చేస్తుంది నేను కూడా వస్తుంది నువ్వు కొట్లాట అనుకుంటే అప్పుడే కొట్లాడుతున్నాను నువ్వు చేయలేపినప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు నీ అన్న గర్వమైనా కానీ నువ్వు మీకు ఒక మాట కూడా చెప్పలేను ఎందుకంటే సరే అవు మేము కొట్టినా మీకు నీకు బాధ అనిపించింది నువ్వు నా మీద చేయలేపినావు అయినా కానీ నేను ఏమనలే మేము తప్పు అని చెప్తున్నా ఎందుకంటే పెద్దరికంగా ఉన్నావు లెవెల్ ఉన్నావు స్టేజ్ లో ఉన్నావు చెప్పాలి పై నువ్వు 10 మంది చూపిస్తున్నావు కదా కంటెంట్ చూపిస్తున్నావు కదా చెప్పాలి అట్లనే నువ్వు అట్లనే చెప్పాలి నువ్వు అరే సారీ చెప్పినా ఎట్లా చేయలేవు చెప్పు ఒక మాట సారీ చెప్పినా పేరు చెప్తున్నావు అంటే చెప్తాను మరి కొడతానే అరే అన్న అవన్నీ మాటలు కాదు ఇవన్నీ కాదు కానీ నేను గుర్తుపడతానే కామోషి ఉన్నా నేను అర్థమైందా ఏం చేతులు గాజులు వేసుకొని కాదు మనోడు పడ్డాడు నిన్న వాడిని అడగా నువ్వు అని అడగాల కదా పడితే నేను మంచోడు కాబట్టి అయినా లేకపోతే వెళ్ళిపోతుండే తెలుసా అరే అవరా నేను ఏమన్నా అప్పటికేమన్నా అన్నానారా చూసి నడుకోవారా మనిషివా గాడిదివా అంటే అన్న సగం నేను అంటే పడాలా నీ తప్పు ఇవన్నీ మాటలు నువ్వేమన్నా చూస్తే చదువుకున్న అట్లాంటివి నేర్పిస్తున్నావు చదువుకున్నట్టే మాట్లాడతారు
అరే మాట్లాడి చూస్తుంది ఇక, ఏం చేస్తావు ఇక? చిల్లరే ఎంత మరి ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు ఊరంతా కొట్టినప్పుడే సగం ఇజ్జత్ పోయింది. సగం ఇజ్జత్ పోయింది అన్నే. అర్థమవుతుందా? కొడితే correct అంటారా? కొడితే correct అంటారా? అది వేరే వేరే. ఆయన కొట్లాడే రోడ్ల మీద ప్రతి ఒక్కడు చూడండి ముఠా ఓడు ఊరుకుంటాడు. ఎవడన్నా? నువ్వు లైట్ తీసుకో. ఏం చేసుకుంటాడో చేసుకోపో. నువ్వు ఏం చేసుకుంటాడో చేసుకోపో. ఎవరు? అట్లా సపోర్ట్ చేస్తే పిల్లలు చెడిపోతారన్న. ఆయన వేరే ఇంటెన్షన్లు ఉన్నాయి. ఆయన అర్థమైతే తాగొచ్చినావు కాబట్టి ఆ మనిషి ఏమంటలేడు. ఎవరు లేకపోతే నువ్వు రేపు రా అన్న. ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు కదా. రేపు రా నువ్వు. రేపు ఎందుకు తాగి లేదా? తిరిగినాక రా. మీరు ఏం లేదు. అన్నా, నువ్వు మేము తాగిన వాళ్ళతో మాట్లాడమన్నా. ఎవరు? ఇంకేం నేను తాగే మాట్లాడతా. రేపు వచ్చి నేను తాగే మాట్లాడతా. ఎల్లుండి వచ్చి తాగే మాట్లాడతా. తాగితేనే దమ్ము వస్తుందా? అవును. అదే తాగితేనే దమ్ము వస్తుందా అన్న? 24 hours అదే వద్దు. 24 hours అదే ఆన్లైన్ ఉంటుంది వద్దు. నాకు. అదే వద్దు. ఆన్లైన్ ఉంటుంది. తాగకుండా వచ్చాక మాట్లాడు. నేను తాగే వస్తా. తాగకుండా వచ్చినాక తాగే వస్తా. మాట్లాడు. తాగే వస్తా. ఏం బిక్తారు? తాగే వస్తా. ఏం బిక్తావు? మనది కొట్లాడే ఉద్దేశం కాదు. ఆయన కొట్లాడే ఉద్దేశం ఉంది. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఇది ఇట్లానే నడుస్తుంది. అర్థమవుతుందా? సరే పోనీ నడుపు, పోనీ వెళ్ళిపో. పో, పో, పో. ఎందుకు పోతారు? అరే ఏయ్, పో. పో, ఎందుకు పోతారు? కాదు, ఏమైతుంది? ఎందుకు పోతారు పై? నాకు అర్థమైతలే. అరే పో అని ఎట్లా అంటున్నావు పై? నాకు ఎట్లా అంటున్నావు? మంచిలో పెట్టు. పో అంటే పో అని ఎట్లా నువ్వు అంటున్నావు? ఏమన్నా నా మీద మంచిలో అరే నువ్వు పెట్టుకున్నా? చెయ్యట్లా చెప్తావు నువ్వు. అరే నేను బరాబర్ చెయ్యట్లా చెప్తావు. బరాబర్ లేపుతారా? చెయ్యట్లా బరాబర్ చెప్తావు లేపుతా నువ్వు. ఇప్పుడు అంటున్నా కదా, బరాబర్ మంచిని సైకి చెప్పు అంటున్నా. తాగుందా? అనే అదే అంటున్నా, చెప్తే నువ్వు రేపు పొద్దున మాట్లాడతావు. మాట్లాడుకుందాం. రేపు మా అన్న పిలుచుకొని వస్తా, రేపు మాట్లాడదాం. ఉండరు. ఎవరే ఏదైనా చెయ్యాలి. జరుపు. రేపు రా. నడు. నడు. చిల్లర పంచాయతీ విజయ్ నువ్వు వేసుకుంటున్నావు చిల్లర, నేను కాదు. అర్థమైందా? నువ్వు వాడిని వేసుకొని వచ్చి మాట్లాడుతున్నావు విజయ్. నువ్వు మాట్లాడాలి వస్తుంది మరి నువ్వు తమ్ముడాడు. నువ్వు వచ్చినావు నా మీద చేయలేపినావు, నేనేమన్నా అన్నానా? నేను నీ మీద చేయలేపినా? కాముషి ఉన్నా నేను. ఫీల్ అయినావు అనుకోని కాముష్ నువ్వు మిగతా అంతా పక్కగానే వచ్చి నువ్వు రాలే. నువ్వు ఎంబడేసుకొని రాలే. ఎంబడేసుకొని రాలే. నేను వేసుకొస్తా వేరేలా ఉంటది. నువ్వు ఎంబడేసుకొచ్చినావు కాబట్టి మేము కూడా వస్తాం మళ్ళా. వేరేలా ఉంటది. అర్థమైందా? నాది వేరేలా ఉంటది. నాకు ఎక్కడ వేరే ఉంటది. ఏముండదు. నేను వేసుకొస్తా వేరేలా ఉంటది. అయిపోయింది కాదు విజయ్, ఇప్పుడు మీరు పోరే, నేను కాదు చెప్పేది. అరే మావుడే అందరి మీద వేస్తున్నా నేను. ఏం చేస్తున్నా? మీద వేస్తున్నావా నువ్వు? సీరియస్ ఎందుకు అవుతున్నావు? అరే నీ కళ్ళు కొడుతున్నా, నీకు కనిపిస్తలేదా? కన్ను కొట్టేటట్టు ఉందా సిచ్యువేషన్? అరే ఇద్దరి మీద వేస్తున్నా, నీ కళ్ళు కొడుతున్నా. అప్పటికెళ్ళి కళ్ళు కొడుతున్నా, నువ్వు పట్టుకుంటలేవు. ఇదేం ప్రాంక్ అన్న? బట్టలు చెప్పుకొని కొట్లాడుతున్నా. నాకు మాడైపోవాలి కదా ఫస్ట్. అరే నీకు అప్పుడు వచ్చినప్పుడు నుంచి కళ్ళు కొడుతున్నా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కన్ను కొట్టినప్పుడు నేను ఆయన కొట్టేస్తుండే కాలిపిలి. కళ్ళు కొడుతుంది, నేను వీళ్ళ మీద చేస్తున్నా అని చెప్పి నాకు అట్లా అర్థం కాలే. కన్ను కొడితే నేను వచ్చి కొట్టేద్దాం అనుకున్నా. మా మీద ఏం చేసినామన్న? ఎందుకన్నా ఇది మాకు? అరే నేను ముందే చెప్పినా, నేను ముందే చెప్పి చేస్తున్నా. వీళ్ళకి నా మీద ప్రేమ ఉందన్నమాట. సో ఏం లేదు, నేను ఎందుకంటే ఒక సీరియస్ కంటెంట్ నా మీద నేను చేస్తే ఎట్లుంటది, వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటది. ఈ పిచ్చోడు నేను కళ్ళు కొడుతున్నా అప్పటికెళ్ళి, ఈ మంచి ఏమో ఈయన కొడదామేమో అనుకుంటున్నాంట. నేనేమో ఇట్లా కళ్ళు కొడుతున్నా, అరే వీళ్ళ మీద చేస్తున్నా అని చెప్పి కళ్ళు కొడుతుంటే మనోడేమో అర్థం చేసుకుంటాడు. దెబ్బలు తింటున్నావు. దట్ ఈస్ కాల్డ్ పరేషాన్ బాయ్స్ ప్రాంక్. పరేషాన్ బాయ్స్ టీం తమ ఛానల్లో ఒక సరికొత్త హల్చల్ క్రియేట్ చేయడానికి గట్టిగా స్కెచ్ చేశారు. మొదట హర్ష బబ్లోని ఛానల్ నుంచి తీసేస్తున్నామంటూ షాక్ ఇవ్వాలనుకున్నా అంతకన్నా గమ్మత్తైన ఐడియాతో ప్లాన్ రూటే మార్చేశారు. ఈ క్రమంలో విజయ్ అనే ఆర్టిస్ట్ని రంగంలోకి దించి అస్సలు కథను వేరే లెవెల్కి తీసుకెళ్లారు. బైక్ కట్కొట్టి తమ మనిషిని పడేశారనే వంకతో రోడ్డుపై కావాలనే పెద్ద గొడవను క్రియేట్ చేశారు. ఇరు వర్గాలు పగ తీర్చుకోవడానికి వచ్చారా అన్నట్లు పరస్పరం అరుచుకుంటూ బూతులతో విరుచుకుపడ్డారు. ఊహించని ఈ గొడవతో వాతావరణం క్షణాల్లో వేడెక్కిపోయి నిజంగానే కొట్టుకునేదాకా పరిస్థితి దాటిపోయింది. ఇమ్రాన్ అన్నపై బయటి వ్యక్తులు అటాక్ చేస్తున్నారనే డ్రామా నడవడంతో మిగతా ఫ్రెండ్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తమ మిత్రుణ్ణి కాపాడుకోవాలనే కంగారుతో వాళ్లంతా ఏం చెయ్యాలో తోచక ఆవేశంతో మధ్యలోకి దూరి ఆపే ప్రయత్నం చేశారు. నిజానికి ఇదంతా నటన అని చెప్పడానికి ఇమ్రాన్ కళ్లతో చేతులతో ఎంత సైగలు చేసినా ఆ సీరియస్ మూడ్లో ఫ్రెండ్స్ ఎవ్వరూ దాన్ని పసిగట్టలేకపోయారు.
గొడవ చినికి చినికి గాలివానలా మారి చేతులు దాటిపోతున్న సమయంలో ఇమ్రాన్ గట్టిగా నవ్వుతూ అసలు సీక్రెట్ బయటపెట్టేశాడు. దెబ్బలతో రచ్చరచ్చ చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి నిజమైన శత్రువు కాదని, కేవలం ఒక నటుడని చెప్పి అందరికీ ప్రాంక్ షాక్ ఇచ్చాడు. నిజంగానే అటాక్ జరిగిందనుకుని కంగారుతో చెమటలు పట్టిన ఫ్రెండ్స్ ఇదంతా ఫేక్ అని తెలియగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చివరగా గొడవలో జీవించిన విజయ్ని అందరికీ పరిచయం చేసి అతని ఇన్స్టాగ్రామ్ వివరాలు షేర్ చేస్తూ సరదా నవ్వుల మధ్య ఈ హై డ్రామా ప్రాంక్ వీడియోను క్లోజ్ చేశారు.